పెండింగ్ కేసులు, కొత్త కేసులపై ప్రత్యేక దృష్టి. ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్రావు. అనంతసాగరం మండలంలోని కొత్త కేసులు, పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్రావు పేర్కొన్నారు. మండల కేంద్రమైన అనంతసాగరం పోలీస్ స్టేషన్ను సీఐ సందర్శించారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ప్రతి నెల నియోజకవర్గం నా పరిధిలోని పోలీస్ స్టేషన్లో సందర్శించి రివ్యూ నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ వచ్చే వరకు కూడా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవు అన్నారు. అక్రమంగా తరలిస్తున్న 10 ట్రాక్టర్లు పట్టుకున్నట్లుగా 6 కేసులు నమోదు చేశామని ఆయన అన్నారు. అనంతసాగరం పరిధిలోని దొంగతనాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన అన్నారు. ఊరికి వెళ్లేటప్పుడు మీ ఇంట్లో ఉన్న బంగారు వస్తువులు మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో భద్రపరుచుకోవాలని ఆయన అన్నారు. దసరా, దీపావళి, క్రిస్మస్, కార్తీక మాసాలు, పండుగలు, సెలవులు ఉద్యోగస్తులు బయటికి వెళ్తుంటారని ముందుగా పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో అనంతసాగరం ఎస్ఐ సూర్యప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఆత్మకూరు సిఐగా ఉన్న నేను, నా పేరు గంగాధర్, ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్. ఈ నెలవారీ సమీక్షలో భాగంగా ఈరోజు అనంతసాగరం పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ప్రతి నెల కూడా ప్రతి పోలీస్ స్టేషన్ విజిట్ చేసి ఈ మంత్లో కట్టిన కేసులు, పాత కేసులను కూడా రివ్యూ చేసి ఎస్ఐ గారికి ఇన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అలానే మా సీనియర్ ఆఫీసర్స్ అయినటువంటి డిఎస్పీ గారు, ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా మా స్టాఫ్ తోటి మరియు మా ఎస్ఐ గారితో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ విషయం గురించి ఈరోజు అనంతసాగరం పోలీస్ స్టేషన్కి వచ్చి మంత్లీ విజిట్స్లో భాగంగా ఇక్కడ కేసులన్నీ సమీక్ష చేయడం జరుగుతుంది. కానీ పాత కేసులు, పెండింగ్ ఉన్న కేసులు కానీ, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ కట్టే కేసుల్లో కూడా వారికి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అట్లానే మండలంలో ఉన్న సమస్యలు, ముఖ్యంగా శాండ్ ట్రాన్స్పోర్ట్, ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్ట్ గురించి ఎస్పీ గారు, అట్లానే మా ఐజీ సారు, గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. కాబట్టి అనంతసాగరం మండల ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఎవరు కూడా ఇల్లీగల్గా పెన్నాలోని శాండ్ తీసుకెళ్ళడానికి కుదిరే పని కదా, అది నిషేధము. కాబట్టి ఎవరు కూడా ఈ ట్రాక్టర్తో కానీ, టిప్పర్తో కానీ, లారీలతో కానీ శాండ్ తీసుకెళ్ళి అక్రమంగా అమ్ముకోవడం జరుగుతుంది. దీని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఇప్పటి వరకు సుమారు 6 కేసులు కట్టాము. అనంతసాగరంలోనే సుమారు 10 ట్రాక్టర్లు పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత వచ్చి ఇది మా ఇంటి కోసము, వేరే వేరే పర్పస్ కోసమని అబద్ధాలు చెబుతున్నారు. దయచేసి మీరు గమనించాలా, గవర్నమెంట్ పాలసీ వచ్చే వరకు ఈ ఫ్రీ శాండ్ ఎక్కడెక్కడ తీసుకెళ్ళాలి, ఎక్కడ తీసుకెళ్ళకూడదు అని క్లారిటీ వచ్చే వరకు కూడా ఎవరు కూడా పెన్నాలోని శాండ్ ట్రాక్టర్లతో కానీ, టిప్పర్లతో కానీ, లారీలతో కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది నిషేధము. ఇది గమనించి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాము. అట్లానే మండలంలో ఎక్కడైనా కానీ ఈ కోడి పందాలు కానీ, జూదం కానీ ఆడినా కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఈ మంత్ ఎండింగ్ అన్నీ కూడా ఎప్పుడు కూడా ఈ మంత్లో, ఈ ఇయర్లో జరిగిన కేసులన్నిటి కూడా డిటెక్ట్ చేయడంలో భాగంగా ఎస్ఐ గారికి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. జరిగిన పాత కేసులు, దొంగతనాల కేసులు కానీ రికవరీ చేసి ఇయర్ ఎండింగ్ లోపల పర్సంటేజ్ పెంచడం కోసం మేము కృషి చేస్తున్నాము. అట్లనే దీనికోసం ఒక ఐడి పార్టీని ఫామ్ చేసి ఈ దొంగతనాల మీద జరిగిన దొంగతనాల్లో ముద్దాయిలను పట్టుకొని బాధితులకి వారి సొమ్ము అప్పచెప్పే విధంగాను, ఇంకా ముందు జరగకుండా ఉండేలాగా ఎక్కడైతే ఏటీఎంలు ఉన్నాయో, బ్యాంకులు ఉన్నాయో అవి కానీ, అలానే ఎవరైనా కానీ ఊర్లు వెళ్ళే ముందర వారి ఖరీదైన బంగారు కానీ, డబ్బులు కానీ వాళ్ళ ఇళ్లలో పెట్టుకోకుండా తెలిసిన వారి ఇంట్లో పెడతామా, లేదా పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము అక్కడ బీట్ బుక్ పెట్టి నైట్ సర్వేలెన్స్ పెడతాము. అది పోలీసు వారి ద్వారా మీరు ఆ సేవ పొందాలని అనంతసాగర్ ప్రజలకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. దయచేసి ఈ ఇయర్ ఎండింగ్ ఫంక్షన్స్ వస్తున్నాయి, దసరా, దీపావళి, అట్లనే సంక్రాంతి, క్రిస్మస్ పండుగలన్నీ ముందు రానున్న 3 నెలల్లో అన్ని పండుగల సీజను, సెలవుల సీజను. కాబట్టి ముఖ్యంగా ఉద్యోగస్తులు కానీ, ఎవరైనా కానీ కథ డబ్బు, బంగారం ఉన్నవాళ్ళు, మీరు ఎవరన్నా అలాంటి వాళ్ళు ఊర్లు వెళ్ళదలుచుకుంటే ముందుగా పోలీసు వారికి సమాచారం ఇవ్వడము, లేదంటే మీ విలువైన వస్తువులు పక్కింటి తెలిసిన వాళ్ళ దగ్గర పెట్టుకోవడం చేయాలి తప్ప ఆడ వదిలిపెట్టి వెళ్ళి తర్వాత ఏదైనా దొంగతనం జరిగితే యాజ్ ఇట్ ఈస్గా అంతే మళ్ళీ రికవరీ చేయాలంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈ విషయంలో ఈ అనంతసాగరం ప్రజలందరూ కూడా మా అనంతసాగరం పోలీసు వారికి సహకరించాలని మీ మీడియా ద్వారా కోరుతున్నాము. థ్యాంక్ యూ.